ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసిలు. వావ్, అద్భుతం, మహోన్నతమైన నేత. దాంతోపాటు 10 సంవత్సరాల అద్భుతంగా పరిపాలించాడు, సూపర్. మరి తర్వాత ముఖ్యమంత్రిని మనం కోల్పోయినాం, కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండు. మరి ఆ ముఖ్యమంత్రి వల్ల పరిపాలన వ్యవస్థ అతనికి రాకపోవడం వలన, లేకపోతే ఆయన చుట్టూ ఉండే మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి సపోర్ట్ చేయకపోవడం వలన, అధికారులు సపోర్ట్ చేయకపోవడం ఎందుకు కావట్లేదు? గతంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి విపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడినప్పుడైనా, విపక్షంలో కాంగ్రెస్ పార్టీ చాలా చాలా పెద్ద 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 తలకాయలు మాట్లాడినప్పుడు ముసలోళ్ళు అయిన వాళ్ళు కూడా, తెల్లెంటికలు వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు. మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతారు? తప్పు మీద, ఎమ్మెల్యేలదా, మంత్రులదా, ముఖ్యమంత్రిదా, అధికారులదా? క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవ్వాలి. లేకపోతే నా ముంగెత్తిన ట్రాఫిక్ లో ఆ మంత్రి పోతాడంటే మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి కుయి 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 అని పోతా అంటాడు. నా పైసలతోనే తిరుగుతాడు, నా పైసలతోనే ఉంటాడు, నా పైసలతోనే తింటాడు, నా పైసలతోనే వంటాడు అనే బాధ అనిపించదా ఒక పౌరుడిగా?